హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దేశంలోని అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీకి ఎన్నో రకాల వ్యాపారాలున్న సంగతి మనకి తెలిసిందే. ఇప్పటికీ పలు రంగాల్లో కొత్తగా ఎంట్రీ ఇస్తూ ప్రత్యర్థులకు గట్టి పోటీనిస్తున్నారు. అయితే ఇప్పుడు మరో పెద్ద స్కెచ్చే వేశారు. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే దిశగా చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం దక్కినట్లుగా కనిపిస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత, భారత్ లోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ అనేక వ్యాపారాల్లో దూసుకెళ్తూ ఉన్నారు. ఇప్పటికే ఆయిల్, టెలికాం, ఫైనాన్షియల్, పవర్, గ్రీన్ ఎనర్జీ, మీడియా ఇలా దాదాపు ప్రతి రంగంలోనూ ఆయన కంపెనీలు ముందు వరుసలో ఉన్నాయని చెప్పొచ్చు. అలానే తన పిల్లలకు పలు వ్యాపార బాధ్యతలు అప్పజెప్పినప్పటి నుంచి ఇంకా దూకుడు పెంచుతున్నారు. ఇతర కంపెనీల్లో వాటాలు దక్కించుకుంటూ వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఇప్పుడు ముఖేష్ అంబానీకి మరో శుభవార్త అందింది. ఎప్పటి నుంచో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని చూస్తుండగా అది సాకారమయ్యే దిశగా తొలి అడుగు పడింది. సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్థిక సేవల విభాగం, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, సింగపూర్ బ్లాక్ రాక్ అడ్వర్టైజర్స్ కు చెందిన బ్లాక్ రాక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సంయుక్తంగా జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసిన సంగతి మనకు తెలిసిందే. దీని ద్వారా మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ప్రారంభించాలని చూస్తుండగా ఇప్పుడు సెబీ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చింది. ఇతర నియమ నిబంధనలన్నీ పాటిస్తే అప్పుడు తుది ఆమోదం లభిస్తుందని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్లడించింది. అయితే 2023 జూలై 26న జేఎఫ్ఎస్ బ్లాక్ రాక్, జియో బ్లాక్ రాక్ జాయింట్ వెంచర్ ను ప్రకటించాయి. ఇందులో చెరో 50% వాటా ఉండేలా చూసుకున్నాయి. ఇది 2018లో భారత మార్కెట్ నుంచి వైదొలిగిన బ్లాక్ రాక్ కు రీ ఎంట్రీ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ జాయింట్ వెంచర్ ద్వారా మ్యూచువల్ ఫండ్ హౌస్ ప్రారంభించడంతో పాటుగా కో స్పాన్సర్ గా కూడా వ్యవహరించనున్నాయి. ఇప్పుడు ఇవి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ బిజినెస్ నిర్వహించినట్లుగా స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో వెల్లడించింది ఈ జియో ఫైనాన్షియల్ కంపెనీ. సెబీ ఆమోదం లభించినట్లయితే ఇనీషియల్ సబ్స్క్రిప్షన్ కింద జియో ఫైనాన్షియల్ సుమారుగా 3 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. వీటి కింద 10 ఫేస్ వాల్యూస్ ఉన్న సుమారుగా 30 లక్షల ఈక్విటీ షేర్లను సబ్స్క్రిప్షన్ కు తీసుకురానుంది. నాన్ బ్యాంకింగ్ కంపెనీ అయిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ తన మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుంచి 2023లో ఈ కంపెనీ సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణాలు జారీ చేయడం సహా డిజిటల్ ఎక్విప్మెంట్ లీజింగ్, సప్లై చైన్ ఫైనాన్సింగ్, ఇన్సూరెన్స్ బ్రోకింగ్, పేమెంట్ గేట్వే సర్వీసుల్ని అందిస్తుంది. ఈ క్రమంలోనే జియో ఫైనాన్షియల్ షేర్ బాగా పుంజుకుంది. దాదాపుగా 2% పైగా పెరిగి 346.10 వద్ద ఉంది. కొన్నేళ్ల కిందట టెలికాం రంగంలో రిలయన్స్ జియోతో అంబానీ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తక్కువ ధరలోనే అన్లిమిటెడ్ కాలింగ్, డేటా, SMS ప్లాన్స్ తీసుకొచ్చి ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్ వంటి పెద్ద సంస్థలకు షాక్ ఇచ్చింది. తర్వాత అవి కూడా దిగిరాక తప్పలేదు. ఇప్పుడు ఇదే బాటలో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలోనూ అనూహ్య మార్పులు తీసుకొచ్చి సంచలనం సృష్టించే దిశగా అంబానీ అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇన్ని రోజులుగా ఇక్కడ ఫండ్ నిర్వహణ ఛార్జీల పేరుతో ఇన్వెస్టర్స్ పై ఎక్కువ భారం మోపుతున్న విధానానికి చెక్ పెట్టనున్నట్లుగా సమాచారం. అయితే తక్కువ ఎక్స్పెన్సెస్ తో ఇన్వెస్టర్స్ కు ఆకర్షణీయంగా ఉండే ETF పథకాలపైనే సంస్థ ప్రధానంగా దృష్టి పెడుతుందని నిపుణులు చెప్తున్నారు. మొత్తానికి పెద్ద స్కెచ్చే వేసి ముఖేష్ అంబానీ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేస్తున్నారు. ఇక సెబీ విషయానికొస్తే చిన్న ఇన్వెస్టర్స్ ప్రయోజనాలు పరిరక్షించేందుకు, స్టాక్ మార్కెట్ లో స్థిరత్వాన్ని తీసుకొచ్చేందుకు సెబీ కఠిన విధానాలకు శ్రీకారం చుట్టింది. మామూలుగా అయితే దేశీయ స్టాక్ మార్కెట్ అంటే ఒక్క షేర్లు కొనడం మాత్రమే కాదు, ఇతర ట్రేడింగ్ అవకాశాలు కూడా ఉంటాయి. అందులో ఒకటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. కానీ ఇందులో 100% మంది చిన్న మదుపురులు నష్టపోతున్నట్లుగా సెబీ చెప్పింది. అందులోనూ ఎక్కువగా నష్టపోతుంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వారే అంట. అయితే ఇలా F&O ట్రేడింగ్ చేసి చిన్న ఇన్వెస్టర్స్ కూడా నష్టపోకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్న సెబీ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న ఇన్వెస్టర్స్ ప్రయోజనాల పరిరక్షణ, స్టాక్ మార్కెట్ లో స్థిరత్వాన్ని కాపాడేందుకు F&O విభాగంలో కఠిన విధానాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఈక్విటీ డెరివేటివ్స్ కనీస కాంట్రాక్ట్ విలువను పెంచింది. అలాగే ఆప్షన్ల ప్రీమియంను ముందుగానే వసూలు చేయాలని నిర్ణయించింది. ఇంట్రాడే పొజిషన్ల పరిమితిని పర్యవేక్షించడం సహా ఎక్స్పైరీ రోజున క్యాలెండర్ స్పైడ్ ప్రయోజనాన్ని దూరం చేయటం, వారం గడువు తీరే సూచికల కాంట్రాక్టుల సంఖ్యను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త రూల్ ను నవంబర్ 20వ తేదీ నుంచి దశల వారీగా అమల్లోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లుగా సెబీ తెలిపింది. అయితే సెబీ కొత్త నిబంధనల ప్రకారం డెరివేటివ్స్ కనీస కాంట్రాక్ట్ విలువ 5 నుంచి 10 లక్షలు ఉండగా దానిని
15 నుంచి 20 లక్షలకు పెంచనున్నారు. 2015 తర్వాత ఈ విలువ పెంచడం ఇదే తొలిసారి. కాంట్రాక్ట్ విలువ 15 నుంచి 20 లక్షల మధ్య ఉండేలా లాట్ నిర్ణయించాల్సి ఉంటుంది. అలాగే స్పెక్యులేటివ్ ట్రేడింగ్ ను నియంత్రించే చర్యల్లో భాగంగా ఒక స్టాండర్డ్ ఇండెక్స్ కి మాత్రమే వారంలో గడువు తీరే కాంట్రాక్ట్ ను అందుబాటులో ఉండేలా ఆదేశించింది. దీంతో పాటు ఎక్స్పైరీ రోజున షార్ట్ సెల్లింగ్ ఆప్షన్స్ కాంట్రాక్టులకు అదనంగా 2% మార్జిన్ వసూలు చేయనున్నారు. ఆప్షన్స్ కొనుగోలు చేస్తే ముందుగానే ప్రీమియం మొత్తం చెల్లించాలి. రోజువారీగా పొజిషన్ల పరిమితిని స్టాక్ ఎక్స్చేంజీలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. ఉల్లంఘించినట్లు గుర్తిస్తే 4 సార్లు స్నాప్ షాట్స్ తీసుకోవాలి. ఇవే సెబీ యొక్క కొత్త నిబంధనలు. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ విల్ బి యూస్ఫుల్ టు యూ. I hope you like this video. Thanks for watching. Please do like, share and subscribe the channel.